తీర్పు వేసుకున్నాడు అమ్మ మీకేమన్నా అమ్మఒడి పడినా ఏం పడలేవా ఎన్ని మన రాసిచ్చినావు సచివాలయం పిల్లలు ఎంతమంది వస్తారు చూడమ్మా పిల్లలు ఎంతమంది ఉన్నారు ఏమేమి చదువుతున్నారు ఏమేమి ముగ్గురికి పడలేదా ముగ్గురికన్నా పడలేదా మళ్ళీ సచివాలయం రాయపడి లేదా ఈసారి 25 తరగతిలో మళ్ళీ కలిసి మేడం వచ్చేది మీకు మున్సిపల్ వర్కర్స్ కదా అది ఏమో చేస్తుంటారు దానికోసం రాదు కదా. ఎంతమందికి వచ్చింది? ఇద్దరికి వచ్చింది. తల్లి కూతురు వచ్చింది. సిలిండర్ ఎన్ని మండలాలు చదువుకునే పిల్లలు అంత అయిపోయింది. కొడుకు చనిపోయినాడు ఏమని ఉంటే ఇచ్చు పింఛన్ వస్తుంది కదా 4000 వస్తుంది. నాకు కావాలి. ఇప్పుడు తీర్పు చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్కి జై కదా. కాదు ఇప్పుడు మీకు ఎంత ఉంది పర్సెంటేజ్ ఎంత ఉంది? పట్టుకోపా ఏమొచ్చినా ఇంట్లో మీకు ఇప్పుడు ఏం కావాలి? గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఎంతమందికి వచ్చింది? ఇద్దరున్నారు రెడ్డి. ఇద్దరికి వచ్చింది. ఇద్దరు వచ్చినారు. తల్లి కూతురు వచ్చినారు. సిలిండర్లు ఎన్ని వచ్చినాయి మన ఇంటికి? సిలిండర్ ఇంకా రాదు రెడ్డి. రావాలా? 3 సిలిండర్ రావాలి కదా. పెట్టుకోవాలి. పెట్టినా రాదు అంటే రావాలా? ఇప్పుడు పిల్లలకి అన్నం ఎట్లా పెడుతున్నారంటే ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు ఓకే. ఇప్పుడు ఎట్లుంది చంద్రబాబు నాయుడు సార్? బాగున్నాయి. వాళ్ళకి చెప్పు. బాగున్నాయి. పేరు చంద్రబాబు టీ కొట్టు పెట్టుకున్నాను. చాలా మంది నరసింహారెడ్డి వచ్చిన వాళ్ళు అది పాపలెట్ పట్టుకో కొన్ని పాపలెట్ అలాగే దానికే పింఛన్ వస్తుంది కదా. నీ దగ్గర ఉందా పాప? నీ దగ్గర ఉందా? కొడుకున్నాడా? పాలనలోన చంద్రబాబు చేసిన 6 సూత్రాల పథకాలు అమలు చేస్తున్నాడు. ఇది మంచి ప్రభుత్వం అని చాలా జనం కూడా అనుకుంటున్నారు. మా వార్డులో 20వ వార్డు ఇది సాయిబాబా నగర్ కాబట్టి అందరూ కూడా అన్ని అందుతున్నాయి. గ్యాస్ ఒక్కొక్కటే వస్తుంది, ఒకటి రావడం లేదు. 2 వచ్చినాయి. అయినాక పెన్షన్లు కూడా చాలా మందికి ఇప్పుడు 50 సంవత్సరాలు
అవుతున్నవి, వాళ్ళందరూ అడుగుతున్నారు. వాళ్ళకు కూడా చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అట్లనే అమ్మఒడి ఒక్కొక్క ఇంటికి కొన్ని తల్లి వందనము ఒక్క ఇంట్లోనే ఒక్కొక్కరికి ముగ్గురికి వచ్చినవి, ఒక్కరు నలుగురికి వచ్చినవి, ముగ్గురు కూడా వచ్చినవి, ఇద్దరికి వచ్చినవి, చాలా మందికి వచ్చినవి. చాలా మంది తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు, పిల్లల తల్లిదండ్రులు. కాబట్టి మంచి ప్రభుత్వం ఇది అంటే చెప్తున్నారు. అన్న క్యాంటీన్ లో 5 రూపాయలకి భోజనం చాలా మంది పేద వాళ్ళకి చాలా మేలు. సాయినగర్. నా పేరు శేఖర్, సాయిబాబా నగర్. బూత్ కమిటీ నెంబర్ వెంకటేశ్వర్లు రత్నం 4. బూత్ కమిటీ నెంబర్